చావుతో నా పూర్వరూపం నాకు దక్కబోతుందని నా నుదుటిన రాసుండడం వలన ఇంత ప్రయాసపడవలసొస్తుంది. ఇప్పుడివన్నీ కష్టంగా ఉన్నా ఫలితం మాత్రం సంతోషంగానే ఉంటుందిలే. అందుకే నిన్ను రప్పించడం కోసం మీ నాయనమ్మను బంధించాల్సొచ్చింది. దాహం దాహం దాహం. ఏయ్, నీకోసం బిర్యానీ తీసుకొచ్చాం. ముందు తిను, తర్వాత నీళ్ళిస్తా. కట్లిప్పండి. తిను. కట్లు విప్పారు కాబట్టి ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకుని బయటపడాలి. ఏం వెతుకుతున్నావు? దేంతోనైనా మమ్మల్ని కొట్టి ఇక్కడి నుంచి పారిపోదామనుకుంటున్నావా? మేమంత అమాయకుల్లా కనబడుతున్నామా? మట ఓణీల ఫంక్షన్ కి పిలవడానికొచ్చాం. అవునా? లోపలికి రండి. పర్వాలేదమ్మా. నువ్వా? అవును, నేనే. నామధేయం వసీకర. నా వంశపు ముక్కు పుడకని దొంగతనం చేయబోయావు. దానిమీద నాకు కన్నుంది, అది వాస్తవం. నా కొడుకుని చంపబోయావు. అదృష్టవంతుడు అవని అక్షయులు చేసిన కఠినమైన పూజల వలన బ్రతికిపోయాడు. రక్తం దొరకడం వలన బ్రతికాడు గాని వాళ్ల గొప్పతనం ఏమీ లేదని నువ్వు వాళ్ల మీద విరుచుకుపడ్డావు. వాళ్ళు మీ మంచి గురించి ఆలోచిస్తారు, మీరు వాళ్ళ చెడు గురించి ఆలోచిస్తారు. ఇక్కడెందుకున్నావు? ప్రస్తుతం ఇది నా అడ్డా. నన్నెందుకు బంధించావు? నీతో చాలా చాలా అవసరం ఉంది, అందుకే నా సామ్రాజ్యంలో నిన్ను బంధించాను. ఏంట అవసరం? ఆవేశపడుకో, అంతా వివరంగా చెప్తాను, విను. నువ్వున్నది ఎక్కడో కాదు, నీ సొంత ఊరిలోనే. నీ ఊరికి పట్టిన పీడను, ఊరి జనాలను వెంటాడుతున్న నీడను నేనే. అక్షయ్ను ఇక్కడకు రప్పించడానికే ఊర్లో అల్లకల్లోలం సృష్టించాను. నేననుకున్నట్టుగానే నీ కోడలు, నీ మనవరాలు అక్షయ్ని తీసుకుని ఇక్కడికొచ్చింది. ప్రస్తుతం నీ కుటుంబం అంతా ఈ ఊర్లోనే ఉంది. నువ్వెక్కడున్నావో తెలియక అందరూ సతమతమవుతున్నారు. నిన్ను వెతికి పట్టుకునే బాధ్యతను నీ చిన్న కోడలు తీసుకుంది. నీ మనవరాల్ని బలిచ్చి ముక్కు పుడక నా సొంతం చేసుకుంటాను. అవని నీ గురించి ఎన్నోసార్లు చెప్పింది. మూర్ఖురాల్ని నమ్మలేదు. నా కోడల్ని అపార్థం చేసుకున్నాను. నానా మాటలు అని నిందించాను. నన్ను, నా కుటుంబాన్ని, నా ఊరిని వదిలిపో, బతికిపోతావు. లేదంటే నా కోడలి చేతిలో అంతమైపోతావు. అవని నన్నేం చెయ్యలేదు. చెయ్యగలదు. ఆభరణాలు దక్కించుకున్నప్పుడు రాక్షసులతో పోరాడింది. మాయ గుట్టు బయట పెట్టి పెళ్లిని ఆపింది. ఎన్నో సాహసాలు చేసింది. అటువంటిది నిన్ను పడగొట్టడం నా కోడలికి పెద్ద కష్టం కాదు. నన్ను పడగొడుతుందని తొడగొట్టి శబదం చేస్తున్నావు. నేను చూస్తూ ఊరుకుంటానా? ఎదురు దాడికి దిగి మట్టు పెడతాను. నువ్వు ఏమీ చెయ్యలేవు. నా కోడలు ఎన్నో కష్టాలను అవలీలగా దాటింది. నీ అంతం కూడా చూస్తుంది. అవనికి ఎదురు వెళ్ళావా, సావుకి ఎదురెళ్ళినట్టే. కోడలు గురించి
4 నిజాలు తెలిసేసరికి రెచ్చిపోతున్నావు. అవనిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అవని ఈ ప్రదేశంలోకి వచ్చిందంటే ఈ వసీకర చేతిలో అంతమైపోతుంది. అన్ని వైపుల నుంచి ఆలోచిస్తే జరుగుతున్నవన్నీ ఆ వశీకర వలనే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. వశీకర గురించి చిన్న ఆధారం దొరికినా దాని అంతం చూస్తాను. నా అడ్డా నుంచి నువ్వు తప్పించుకోలేవు. రేయ్, ఆ కోడలతోనూ ఈ అత్తతోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకుపోండి, గట్టిగా కట్టేయండి. వసీకర తీసుకెళ్ళండి. ఏయ్, వదలండి, వదలండి, పద. వదలండి. రా. రే, వదలండ్రా. రే, వదలండ్రా. అయ్యో, ఇంకోసారి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూసావో చంపేస్తా. పదరా. రే, నిన్ను అపార్థం చేసుకున్నానవని నన్ను క్షమించు. మీరెక్కడున్నా నేను కాపాడుకుంటానత్తయ్య. ఊరి సమస్య పరిష్కారం ఎంతవరకు వచ్చిందమ్మా? అనుక్షణం ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను మావయ్య. ఊరి బయటున్న కోట గురించి పూర్తిగా తెలుసుకున్నాను. దానిని శవాల కోట అని అంటారంట కదా, దాని గురించి అందరూ భయంకరంగా చెప్తున్నారు. ఇప్పుడు అందులో ఏముందో ఏంటో తెలియడం లేదు. మామయ్య పరిష్కారం గురించి అడుగుతున్నారు. నువ్వు తిప్పి తిప్పి సమస్య గురించి చెప్తున్నావు. స్పెషల్ ఆఫీసర్ టీం నేసుకుని దిగినట్టు మా అందరు నేసుకుని దిగిపోయావు. ఇప్పుడేం చేయబోతున్నావు? ముందు సమస్య మూలాల గురించి తెలుసుకోకుండా తొందరపడి ముందడుగు ఎలా వేస్తామక్క? మాట అనడం అంత సులభం కాదు సమస్యను సాల్వ్ చేయడం అంటే. పోనీ మీరేదైనా సలహా ఇవ్వండి, ఆ విధంగా చేస్తాం. ఏంటే నోరు లేస్తుంది? మన చెయ్యి లెగనంత వరకు దీని నోరు లేస్తూనే ఉంటుంది. అరే, చిన్న పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా పోతుంది మీకు. ఇది చిన్న పిల్లనా? పెద్ద ఆరిందలాగా మాట్లాడుతుంది. ఇంకా ఆపండి మీరు.